జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, మనం ఆల్మోస్ట్ తరచుగా వింటూ ఉంటాం. ఎక్కువ మంది ఇళ్లల్లో, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్లలో, అరే నా విలువ నీకు ఇప్పుడు తెలియదురా, నేనున్నప్పుడు నా విలువ తెలియదు, నేను పోయాక తెలుస్తుంది, నేను రేపు సచ్చాక మీకు అర్థమవుతుంది, నేను బతుకున్నాగా మీకు విలువ తెలియదు. అది ఒక అమ్మాయినా అంటారు, ఒక నాన్నైనా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఎక్కువగా వీళ్ళ దగ్గర వింటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో పాపం భార్య భర్తని ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి అని, నేను చేస్తున్నాను అని చెప్తే అవతల భర్తను ప్రతిసారి ఇవే కదా చెప్పేది, వీళ్ళేం చావర్లే అనుకుంటారు. కానీ అతి తక్కువ మంది, రీసెంట్గా కూడా చూసాము, పాపం బెదిరించనికి పోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇది ఎందుకు వాళ్ళ అంతగా ఎమోషనల్ అవుతారు? అంటే పాపం వాళ్ళ బాధ ఎంత ఉంటే కానీ ఆ మాట రాదు. సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలా? ఎస్ అండి. ప్రతి మనిషికి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిజర్వ్స్ రెస్పెక్ట్. ప్రతి మనిషికి రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి లైఫ్లో. అది ఎక్కడైతే లాక్ అవుతుందో అప్పుడు జనము ఎలా ఆలోచిస్తారంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకున్నారు. అది ఎవరైనా కావచ్చు. సో ఎమోషనల్గా అలా మాట్లాడినప్పుడు, అలా ట్రై చేసినప్పుడు అటెన్షన్ గ్రాబ్ కోసం అలా చేస్తున్నారు చాలామంది. అంటే చాలామంది ఎక్కువ డిస్టర్బ్ అయినప్పుడు చేసేది వేరు, బట్ మాట్లాడడం వేరు, ప్రయత్నించడం వేరు కదా. అలా మాట్లాడి ట్రై చేసినప్పుడు చాలా మందికి మిస్ఫైర్ అయ్యి నిజంగానే డెత్ అవుతున్నారు. అప్పుడు ఎంత లాస్ కదా. ఆ ఒక్క నిమిషం మీ కోపాన్ని, మీరు అనుకుంటున్నటువంటి ఆలోచనని కంట్రోల్ చేసుకుని ఎదుటి మనిషితో కూర్చొని మాట్లాడాలి. నాకు ఇక్కడ బాధ అనిపించింది మీరు మాట్లాడిన విషయంలో అన్నది చెప్పాలి కరెక్ట్గా. రెస్పెక్ట్ అంటే ఏం లేదండి, రైట్ ఎవాల్యుయేషన్. ఆ మనిషి చేసిన పని నిజంగా మంచిదైతే అప్రిషియేట్ చేయాలి, కాదు అంటే ఇలా కాదు అలా చెయ్యండి అని చెప్పాలి. అది ఎవరైనా, వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరైనా. సో అలా చెప్పనప్పుడు ఏమవుతుందంటే, నేను ఇంత కష్టపడ్డాను కదా, వీళ్ళు ఎందుకు నాకు రెస్పెక్ట్ చెయ్యట్లేదు, నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వీళ్ళ కోసమే, ఈ కుటుంబం కోసమే కదా కష్టపడుతున్నాను, అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అన్నది ప్రతి ఆడపిల్లకి ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్. ఎస్, మనం అనుకుంటూనే ఉంటాం వీళ్ళు ఎందుకు అస్సలు ఎప్పుడు మూడీగానే ఉంటారు, ఎప్పుడు డల్ గానే ఉంటారు, ఎప్పుడు నైట్లు వేసుకునే ఉంటారు, అమ్మాయిలను తిడుతూనే ఉంటారు అందరూ. వాళ్ళకంటూ ఒక మంచి ఫీలింగ్ అనిపించాలి బాడీలో, మనసుకి. అప్పుడు వాళ్ళు రెడీ అవుతారు. ఏమీ లేకుండా రెడీ అవ్వాలంటే మేము ఇంతే కదా, మా లైఫ్ లో కొత్తదనం ఏముంది, ఎందుకు రెడీ అవ్వాలి, సేమ్ రొటీన్ లైఫ్ అన్న ఫీలింగ్, అన్న బోర్డమ్ వాళ్ళకి వచ్చేసింది. కేవలం ఫుడ్ షెల్టర్ కోసం ఒక అమ్మాయి మీ ఇంటికి రాదండి కదా. ఒక ఫ్యామిలీని వదిలేసి, తను పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి, తన కళలన్నింటినీ వదిలేసి, తన చదువుకున్న ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరిగిన అన్ని రోజులు, అన్ని మెమరీస్ వదిలేసి కేవలం నీ కోసం, మీరు పెట్టే తిండి కోసం, మీ ఇంట్లో ఉండడం కోసం రావట్లేదు. తనకంటూ ఒక రెస్పెక్ట్ ఖచ్చితంగా కావాలి. అది లేనప్పుడు ఆ అమ్మాయి ఇలా బిహేవ్ చేయడంలో తప్పుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఎంతసేపు అడుగుతారు నాకు రెస్పెక్ట్ ఇవ్వు అని, నేరుగా అడగలేరు చాలా మంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఇలా మిస్గైడ్ చేస్తున్నారు మనుషుల్ని. సో ఇలా చేస్తే వాళ్ళందరూ నాకు అటెన్షన్ ఇస్తారు, రెస్పెక్ట్ చేస్తారు, రేపటి నుంచి బాగా చూసుకుంటారు. చాలా మంది అసలు ఏ ప్రాబ్లం లేకుండా కొంతమంది ఆడవాళ్ళు వచ్చి సలైన్ పెట్టుకుంటుంటారు మా హాస్పిటల్లో. ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఆయన రావాలి, కాసేపు చూడాలి. బట్ వాళ్ళ ఆయన వస్తాడు, చూస్తాడు, మనస్ఫూర్తిగా కాదు, దూరం నుంచి నిల్చుకొని వెనకాల చేతులు పెట్టుకొని అందరి ముందు నేను వచ్చాను చూశానన్న మార్క్ కోసం, అటెండెన్స్ కోసం చూస్తాడు. అప్పుడు నీకు నిజమైన ప్రేమ దొరకదు. సో అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా అన్న రైట్ ఎవాల్యుయేషన్ మన మీద మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా తను అర్థం చేసుకోవట్లేదు, తను వాళ్ళ ఫ్యామిలీకి రెస్పెక్ట్ చేస్తున్నాడో, తన ఆలోచనకి రెస్పెక్ట్ చేస్తున్నాడో, లేకపోతే నిజంగా మనం అర్థం కావట్లేదో అన్నది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ లైఫ్ పార్ట్నర్తో ఇన్ని రోజులు గడిపిన సిచ్యువేషన్ మీకుంది, ఆ ఎక్స్పీరియన్స్ మీకుంది. సో మీకు కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. నన్ను ఇంకా మిగిలిన లైఫ్ బాగా చూసుకుంటారా, చూసుకోలేరా, ఎప్పటికీ ఇంతేనా అని. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని సూసైడల్ టెండెన్సీ అనేది చాలా డేంజరస్ అండి. ఒక్కసారి మీకు ఆలోచన వచ్చిందంటే ప్రతిసారి ప్రయత్నిస్తారు. ఇలా ప్రతిసారి ప్రయత్నించినప్పుడు ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరగచ్చు. ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత వస్తుందా? తర్వాత రెస్పెక్ట్ మీకు వస్తుందా? పోనీ మీరు చనిపోతారు మీ డెసిషన్తో. వాళ్ళు ఏమన్నా రేపటి నుంచి మీకోసం కూర్చొని ఏడుస్తారు కదా. 10 రోజులు అందరి కోసం అందరి ముందు నటిస్తారు, 11వ రోజు మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు ఇంకా. బట్ నీ పిల్లల పరిస్థితి ఏంటి? వచ్చే అమ్మాయి ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉంది, వేరే వాళ్ళ పిల్లల్ని వచ్చిన అమ్మాయి ఎలా చూసుకుంటుంది మీ అంత ప్రేమగా? కరెక్ట్ కదా. సో మీరు
ఎప్పుడైతే ఇలా ప్రయత్నిస్తారో మీ ప్లేస్ని మీరే కోల్పోతున్నట్టు కదా. ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకండి. ఫస్ట్ వెళ్ళి ఓపికగా కూర్చొని మాట్లాడండి. సో నేను ఇన్ని రోజులు లైఫ్ని నీ కోసమే కదా ఇంత దూరం వచ్చా, ఇన్ని నీ కోసం చేశాను, సో నువ్వు నాకు ఇది చేయగలవా, నేను నీకోసమే ఇన్ని చేస్తున్నా, చేయగలవా, నేను అడిగేది ఒక్కటే, అది చేయగలిగితే చూడు, లేకపోతే మనం ఏం డెసిషన్ తీసుకోవాలని తీసుకుందాం, నాకైతే ఇంకా ఓపిక లేదు అనే మాట చెప్పండి. భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్పడానికంటే ముందు మీరు ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయ్యి ఉండాలి. దానికి ఏం చేయాలి అన్నది ముందు మీరు ప్రయత్నించండి. ప్రతి అమ్మాయికి ఒక్క రోజులో సమస్య రాదండి, 2-3 ఇయర్స్లో వస్తుంది. ఈ 2-3 ఇయర్స్లో మీకు టైం ఉంది, మీరు ఏం చేయాలి అన్నది. నెక్స్ట్ మీరు ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవ్వడానికి ఈ 2-3 ఇయర్స్ టైం తీసుకోండి, స్టెబిలైజ్ అవ్వండి, తర్వాత మీ నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పండి. అన్ని రోజులు వాళ్ళకి టైం ఇవ్వండి. సో ఇలా అయితే నేను ఉంటాను, లేదంటే నా డెసిషన్ నాది అన్నది వాళ్ళకి క్లియర్గా తెలియాలి. సో మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి మీ లైఫ్ మీరు ఎర్న్ చేయగలరు, లీడ్ చేయగలరు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మీ దగ్గర. కరెక్ట్ అండి, మీరు చెప్పింది 100%. కానీ ప్రతి దానికి మనం ఫైనాన్షియల్గా ఎదగడమే ప్రతి దాంట్లో ఉండేది. అది ఉంది అంటే మనం ఎలాగైనా బతకొచ్చు. కానీ ఒక వయసు అయిపోయిన తర్వాత అంటే మదర్స్ కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళ వయసు అయిపోయి ఏదో పిల్లల దగ్గర ఉంటారు, ఇక వాళ్ళు ఉండడానికి కూడా ఏమీ పాపం మీరు అన్నట్టు ఏదో బయటికి వెళ్ళి సంపాదించి బయటకు వెళ్దాం అనుకున్నా కూడా పాపం వాళ్ళ దగ్గర అంత ఉండదు కదా. అలాంటి తల్లులు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? అవునండి, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, Yes, aged వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకంటూ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతో కొంత స్త్రీధనం వచ్చి ఉంటుంది కదా. ఓకే. సో మీరు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. Hmm. ప్రతి Okay. మనిషి మీకు ఇన్ని ఇయర్స్ లైఫ్ లో మీరు ఎందుకు ఎత్తి పెట్టుకోలేదు, మీ హస్బెండ్ ఇచ్చింది మొత్తం ఖర్చు పెట్టేయమని మీకు ఎవరు చెప్పారు? ప్రతి మంత్ ఒక 1000 ఎత్తి పెట్టుకుంటే మీకంటూ ఈ రోజు అమౌంట్ ఉండేదిగా, వాళ్ళని అడుక్కోవాల్సిన Yes. అవసరం లేదుగా. ఎంతసేపు బ్లౌజులు కుట్టించుకోవడం, శారీలు కుట్టించుకోవడం అన్ని చేస్తున్నారు, బానే ఉంది, కొంటున్నారు, మీరు ఎప్పుడు వేసుకుంటున్నారు అవన్నీ? మీరు వాళ్ళు పెట్టడానికి కాకపోతే రేపు పొద్దున మీ శారీలు మీ నగలు ఇస్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరుగా. సో మీరంటూ ఎవ్రీ మంత్ మీకు ఎంత ఎక్స్పెండిచర్ ఉన్నా పర్వాలేదు, ఒక 1000 రూపీస్ స్పేర్ చేయండి. అలా ఎత్తి పెట్టినప్పుడు 20 ఇయర్స్లో 1000 రూపీస్ మనం ఎత్తి పెడితే 20 ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది? రేపు పొద్దున వదిలేస్తే వదిలేనియండి, మీ దగ్గర ఉన్న అమౌంట్తో మీరు మిగిలిన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, మంచిగా ట్రావెల్ చేయొచ్చు, మంచిగా మీకు నచ్చింది తినచ్చు, నచ్చిన చోటికి తిరగచ్చు, అన్నీ చూడొచ్చు. ఇంకేం కావాలా కదా. 20 ఇయర్స్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మీ దగ్గర ఉన్న అమౌంట్తో మీరు హ్యాపీగా చూడాలనుకున్న గుళ్ళన్నీ చూడండి, తిరగాలనుకున్న ప్లేసెస్ అన్నీ తిరగండి. ఎందుకు ఎంతసేపు అక్కడే పడి ఉండి వాళ్ళు చూడలా, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళు నన్ను పట్టించుకోవాలా అని ఎందుకు చెప్తారు? ఎప్పుడు ఎమోషనల్గా ఒక మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు. రైట్. మనము పంజరం వేసి లాక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎమోషనల్గా లాక్ అయితే చాలు, ఎంత ఫ్రీడమ్ ఉన్నా మనం అక్కడే కూర్చొని ఏడుస్తుంటాం. ప్రతి అమ్మాయి చేసే మిస్టేక్ అదే, మీరు లాక్ వేసి మీ మనసుని మీరు కీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రైట్. అది ఎప్పుడూ ఇవ్వకూడదు. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయికి. మీరుగా బిఫోర్ మ్యారేజ్ ఎంత అందంగా ఉన్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత టాలెంటెడ్గా ఉన్నారు, ఇంత చదువుకున్నారు, చాలా మంది చదువుకున్నారు, చదువుకోని వాళ్ళు కూడా ఎంతో కొంత టాలెంట్ వాళ్ళలో ఉంటది. సో మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించరు? ఏం తక్కువైందని? వాళ్ళందరూ అన్నంత మాత్రాన మీరు పనికిరారా? మీరు చేత కాదా? మీకు చేత కాకుండానే అంటారండి ఆడవాళ్ళని, ఇంట్లో ఉండే వాళ్ళని, నీకేం చేత కాదు, నీకేం తెలియదు, ఒక్క పని కూడా చేయలేవు. ఒక పని కూడా రానప్పుడు, తెలియనప్పుడు ఇన్ని ఇయర్స్ నీ ఫ్యామిలీని తను ఎలా మెయింటైన్ చేసింది? రైట్. మీరు ఆలోచించండి. ప్రతిదీ నువ్వే చేస్తున్నావా కూర్చొని? లేదుగా. మార్నింగ్ డ్యూటీకి వెళ్తావు, తెచ్చిన అమౌంట్ ఇస్తావు ఒకవేళ ఇస్తే, లేకపోతే లేదు. ఏది ఇవ్వకపోయినా మెయింటైన్ చేసే అమ్మాయిలు ఎంతమంది లేరు? జాబ్ చేస్తూ, వర్క్ చేస్తూ, ఫ్యామిలీని చూసుకుంటూ అన్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. ఉమెన్ కెన్ లీడ్ ఎవ్రీథింగ్ కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడాలి? ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్లాన్ మాత్రం చేసుకోండి. నిజంగా అందుకే ప్లానింగ్ ఉంటే లైఫ్ లో సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అది 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 అర్థం కాక తెలియకనే లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాను. సూపర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.